బయట ఫుడ్ తిని తిని బోర్ కొట్టేస్తుంది మావా. అందుకే ఈసారి రూమ్ లో కుక్ చేద్దామని ప్లాన్ చేసాం. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మా హరిగేడ్ బర్త్డే అనమాట. ఎంతమంది బయట రెస్టారెంట్కి వెళ్ళి తినాలంటే బిల్ ఎలాగో వాసిపోద్దని అర్థమైపోయింది. ఇంకెలాగో మంచి చెఫ్ మా మల్లి బావ ఉన్నాడని చెప్పేసి మా బావ నేను కలిసి చికెన్ కర్రీ వండడం స్టార్ట్ చేసాం. నేనైతే ఫస్ట్ టైం చికెన్ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను మావా. ఇంతలో మా గిరి కూడా నువ్వు ఫిక్స్ అయ్యేదేంటే నేను కూడా ఫిక్స్ అవుతాను, ఇద్దరం కలిసి చేద్దామని వచ్చేసాడు. ఇంకెలాగో కర్రీ రెడీ అవుతుంది కదా అని చెప్పేసి మన ఫ్రై చేయడానికి అయితే మనకు కావాల్సినవి రెడీ చేసుకున్నాం మావా. ఇంకా నీట్ గా కలుపుకున్న చికెన్ మొత్తాన్ని అలా బౌల్లో వేసేసి ఫ్రై అయితే చేయడం స్టార్ట్ చేశాను మావా. ఇంతలో మా రవీంద్ర కూడా వచ్చి వేసిన సాల్టే మళ్ళీ వేస్తాను స్టైల్ గా అని చెప్పి సాగుకొట్టాడు. అలాగే మా బావ నా కోసం తెచ్చిన గారెల కోసం ఈ డిస్కషన్ చూడండి. 8 గారెలు ఉన్నాయి మొత్తం. 8 గారెలు. అరే నీకు 4 నాకు 4. అది నాకు 6. సరే నాకు 2 వీడికి 4. ఓకేనా? ఈ కంగారులో ఇంకో 2 గారెలు మిగిలిపోతాయని మర్చిపోయాడు మా. ఇంకా కర్రీస్ రెడీ అవడానికి ఎలాగో టైం పడుతుంది కదా అని చెప్పేసి బర్త్డే బాయ్కి కేక్ కట్ చేపిద్దాం అని చెప్పేసి మా రూమ్ కిందకి అయితే వచ్చేసామా. కేక్ కటింగ్ కంప్లీట్ చేసుకుని పైకి వెళ్ళి ఫుల్ గా కుమ్మేద్దాం అనుకున్న టైంలో మా కుర్రోలు పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చారు మా. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మా. అప్పటి వరకు మన అకౌంట్ ఫాలో కొట్టేయండి.